హే గైస్, లెట్స్ ట్రై ఫ్లాక్సీస్ హెయిర్ మాస్క్ అనమాట. నేనైతే రీసెంట్గా ఒక రీల్ అయితే చూసాను ఇన్స్టాగ్రామ్లో. ఇలా మెంతులు ఇంకా ఫ్లాక్సీడ్స్ వేసి ఒక జెల్లా ప్రిపేర్ చేసి హెయిర్కి ఇలా వీక్కి 2 to 3 టైమ్స్ అలా అప్లై చేస్తే హెయిర్ స్మూతింగ్గా ఇంకా హెయిర్ గ్రోత్ అయిద్దంట. నేనైతే చూసాను, అందుకని ట్రై చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఇంకా మెంతులు ఇంకా వచ్చేసి ఈ ఫ్లాక్సీడ్స్ అవిసిగించలని కూడా అంటారు తెలుగులో. అవి రెండు కొన్ని వాటర్లో వేసి ఫస్ట్ నానబెట్టాలంట. నాకు తెలియక డైరెక్ట్గా వేసేసి ఉడికించేసేసాను. చూడండి, జెల్ అయిపోయాక అది వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసేయండి చూపించిన విధంగా. అలాగని చేయకపోతే ఇంకా మీకు అది ఆ సీడ్స్కే అంటుకోబాగుంటుంది జెల్గా, ఇంకా మనకి స్ట్రెయిన్ అవ్వదన్నమాట. ఇంకా అది చల్లారిపోయాక హెయిర్కి అప్లై చేసుకోవడమే. చిన్న చిన్న పార్టిషన్స్గా తీసుకొని ఇంకా అలా అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న కామెడీ కదా, అప్లై చేసేటప్పుడు ఆ జెల్గా ఉంది కదా, ఆ జెల్ అంతా వచ్చి పైన పడుతూ ఉంది. ఎవరు చూసి నవ్వుతారా అని దిక్కులు చూసుకుంటా ఉన్నాను అనమాట. సో కిందే పోసేసాను. మా అమ్మ ఎక్కడ తిట్టిద్దా అని ఇంకా అలా హెయిర్కి జెల్ అప్లై చేసుకోగానే వెళ్ళి క్లీన్ చేసేసాను అనమాట. చూడండి, అసలు కింద పడేస్తూనే ఉన్నాను, పైన వేసుకుంటూనే ఉన్నాను. అదేందో అసలు థిక్ కన్సిస్టెన్సీలో ఉంది. అది కరెక్టా కాదా అని నాకైతే అర్థం కాలేదు. ఎలాగోలా వచ్చింది కదా అని ట్రై చేసేసాను. ఫస్ట్ ట్రై చేసినప్పుడు అయితే అసలు జెల్లీగా అయితే రాలేదు. సర్లే, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కదా, ఆర్డర్ పెట్టుకుందాము అని అనుకున్నాము. చూసే కాస్ట్ చాలా ఉంది, ఎందుకులే ఇంకా సీడ్స్ అయితే ఇంట్లో ఉన్నాయి కదా అని ఇలా జెల్ అయితే ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్ హెయిర్ వాష్ అయితే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇలా వచ్చింది అలా వచ్చి సర్లే ఒకసారి ట్రై చేసేద్దాం ఏమైద్ది అన్నట్టున్నాను. ఇంకా చూస్తే మరీ అంత ఏం లేదు. అంటే వీక్కి 2 to 3 టైమ్స్ కదా యూజ్ చేయాలి. నేను ఫస్ట్ ట్రైయే కదా, ఎలా ఉండిద్దో అని అనుకున్నాను. బట్ మార్నింగ్ మార్నింగ్ హెయిర్ వాష్, మార్నింగ్ అనమాట ఇది తీసింది. మార్నింగ్ హెయిర్ వాష్ చేసి అప్లై చేసి హెయిర్ వాష్ చేసిన తర్వాత పర్లేదు, కొంచెం సిల్కీగా అయ్యింది. సిల్కీగా అవ్వడమే కాదు, ఇంకా ఆటోలో బైక్లో అలా వెళ్తాం కదా కాలేజ్కి, ఆ గాలికి నన్ను ఎవరో 4-3 కలిసి కొట్టినట్టు అయితే ఉండింది. ఇంకా అలా అప్లై చేసేసి ఇంక ఇలా 3 వేసేసుకొని పక్కన ఉండడమే అనమాట. ఒక ½ అన్ అవర్ అలాగా మిగిలిపోయింది జెల్లు. అది ఫేస్కి కూడా అప్లై చేయొచ్చంట. మెంతులు వేయకపోతే ఫేస్కి కూడా అప్లై చేసి ఉండేదాన్ని. సర్లే, మెంతులు కూడా ఏం కాదులే కదా, న్యాచురలే కదా అని అప్లై చేసేసాను. నేను భయపడతా ఉన్నాను అప్లై చేసిన రోజు చెప్పు ఏమైద్దా ఏంటి, ఫేస్కి మెంతులు ఏమన్నా అవుతుందా ఆ ఫేస్కి అనేసి. కానీ ఏం కాలేదు, ఫేస్ కూడా కొంచెం స్మూత్ అయిందనమాట ఈ జెల్ వల్ల. నార్మల్గా మీరు మెంతులు లేకుండా ఉట్టిగానే ఈ జెల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా అప్పుడు ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఆఫ్టర్ వాష్ అనమాట. హెయిర్ కొంచెం సిల్కీగా అయింది, స్మూత్గా కొంచెం సిల్కీగా అయింది. ఫస్ట్ వాష్కి ఇలా అనిపించిందంటే ఇంకా వీక్కి 2 to 3 టైమ్స్ అలా అప్లై చేస్తే ఎలా అనిపించింది. ఇంక నుంచి కంటిన్యూ చేస్తాను అప్లై చేయడం. ఇవాళ వీడియో అయితే గైస్, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.